హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా, ఇది యథార్థంగా జరిగింది. అజ్ఞానంతో దైవాన్ని సవాలు చేస్తే ఆ దైవం తన లీలతోనే మనకు బుద్ధి చెప్తాడు. ఒకసారి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యతో పాటు కొంతమంది శిష్యులతో కలిసి ప్రయాణిస్తూ ఉండగా మార్గమధ్యంలో స్వామివారికి విపరీతమైన దాహం వేస్తుంది. ఒక అహంకారి నీటికి బదులుగా ఏమిచ్చాడో తెలుసా? ఇది చరిత్రలో జరిగిన యథార్థ సంఘటన మిత్రమా. అప్పుడు వెంటనే స్వామివారు సిద్ధయ్యను పిలిచి అక్కడ దగ్గరలో పనిచేసుకుంటున్న ఒక విశ్వబ్రాహ్మణ్ణి మంచినీరు అడిగి తీసుకురమ్మని పంపించారు. కానీ అక్కడ పనిచేసుకుంటున్న వ్యక్తికి ధనమదం, కులమదం నరాన జీర్ణించుకుపోయి సిద్ధయ్య వెళ్ళి మంచినీరు అడగగానే ఆ వ్యక్తి నీరు ఇవ్వకపోగా చేతిలో సలసల కాగుతున్న కంచులోహ ద్రవాన్ని పట్టుకొని నేరుగా స్వామివారి దగ్గరికి వచ్చి ఎటకారంగా అహంకారంతో నవ్వుతూ స్వామివారితో, "నువ్వొక గొప్ప మహిమాన్వితుడువట, సాక్షాత్తు దైవస్వరూపుడివట, మరి అలాంటి నీకు సామాన్యులు తాగే మంచినీరెందుకో? నీ దాహాన్ని తీర్చుకోవడానికి ఈ సలసల మరుగుతున్న కంచులోహ ద్రవాన్ని తాగి నీ దాహాన్ని తీర్చుకో. నీ మహిమ ఏపాటిదో నాకు కూడా చూపించని" ఎగతాళిగా మాట్లాడతాడు. దానికి మానవ మాతృలెవరైనా సరే ఆ మాటలకు కోపగించుకుంటారు, లేదా భయపడి వెనక్కి తగ్గుతారు. కానీ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చిరునవ్వుతో ఆ పాత్రను తీసుకుని అందరూ చూస్తుండగా ఆ మరుగుతున్న కంచులోహ ద్రవాన్ని చల్లని మంచినీరులాగా గుటగుటా తాగేశారు. అగ్ని సమానమైన ఆ ద్రవం స్వామివారి కడుపులో చల్లని అమృతంలాగా మారిపోయింది. అది కళ్ళారా చూసిన ఆ అహంకారికి నోట మాట రాలేదు. తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని దైవశక్తి ఒక్క క్షణంలో కాల్చి బూడిద చేసిందని గ్రహించాడు. స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. మనం ఎదుటి వారిలో దైవాన్ని చూడకపోయినా పర్వాలేదు, కానీ వారిని సాటి మనిషిలాగానైనా తక్కువ చేసి మాట్లాడే అహంకారం ఎప్పటికీ పనికిరాదు మిత్రమా. అజ్ఞానంతో దైవాన్ని సవాలు చేస్తే ఆ దైవం తన మహిమతో మన కళ్ళు తెరిపిస్తాడనేది అక్షర సత్యం. భగవంతుడికి కావలసింది ఆడంబరాలు కాదు, నిర్మలమైన నిజమైన భక్తి మాత్రమే. అవునంటారా, కాదంటారా? ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా రేపు ఒక మంచి విషయంతో, మంచి వీడియోతో మీ ముందుంటా. మీ ఎవర్ గ్రీన్ బాబు. ధన్యవాదాలు. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఓం నమ శివాయ.